వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. సో, మనం ఈరోజు టాపిక్ ఏంటంటే, వినాయక చతుర్థి వెనకాల ఉన్న జ్యోతిష అంశాలు అనేది. సో, దాని గురించి ఈ వీడియోలో సుధాకర్ సార్ వివరిస్తారు. దానికన్నా ముందు ఒక 2 మినిట్స్ నాకు తెలిసింది నేను చెప్పి, అప్పుడు సుధాకర్ సార్‌కి ఇస్తాను మైకు. సో, మనకి వినాయక చతుర్థి అనేదేంటంటే, మనకి పూర్వీకులు ఎలా పెట్టారంటే, సమాజం మీద ఉన్న మన రెస్పాన్సిబిలిటీని పెట్టారనమాట. సో, వినాయక చతుర్థి ముందుగా మనకేం చెప్పారంటే, మండపారాధన. అంటే ముందుగా ఒక మండపాన్ని రెడీ చేయమన్నారు. దానికేం చెప్పారంటే, కొన్ని రకాల పళ్ళు అంటే కథ చదివితే కళ్ళలో పొది చెప్తూ ఉంటారు. అంటే సీజనల్ ఫ్రూట్స్. ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే ఫ్రూట్స్ అనేవి పెట్టారనమాట. ఈ వినాయక చవితి భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష రోజు వస్తుంది కాబట్టి, సో, ఈ కాలంలో ఎక్కువగా వానలు పడతా ఉంటాయి. సో, వాన పడటం వల్ల సీజనల్‌గా వచ్చే జ్వరాలు గాని, దగ్గు గాని, జలుబు గాని వస్తాయి. సో, ఈ మండపారం ముందుగా ఏం చెప్పి ఫ్రూట్స్‌ని సేకరించమన్నారు. ఇప్పుడంటే మనం కొనేస్తున్నాము. ఒకప్పుడు మనం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి అడవులు దగ్గరుండేవి. అక్కడికెళ్ళి ఈ పువ్వుల్ని అలాగే 21 రకాల పత్రి చెప్పారు. ఈ పత్రిని సేకరించమన్నారు. సేకరించడం ఏంటంటే, మనం ఆ చెట్టు దగ్గరికెళ్ళినప్పుడు ఆ గాలి పీలుస్తాం అనమాట. ఆ గే గాలి పీల్చడం వల్ల ఆ పత్రాల నుంచొచ్చే ఆయుర్వేద లక్షణాల వల్ల ఈ సీజనల్‌గా వచ్చే జబ్బుల్ని మనం ఎదుర్కోవచ్చు ఫ్యూచర్‌లో అనేది మండపారాధన అనేది పెట్టి అంటే వినాయకుడికి పూజ చేస్తూనే మనము స్వస్థతగా ఉండాలి. అంటే మన ఆరోగ్యానికి ఫ్యూచర్‌లో వచ్చే ఈ వానాకాలంలో వచ్చే జరాల నుంచి ఆహ్, కొంచెం ఒక రెమెడీగా పనిచేస్తుంది. ముందుగానే ఒక వ్యాక్సిన్‌లా పనిచేస్తుందనేది మన పూర్వీకులు పెట్టింది. ఆ తర్వాత చెప్పారేంటంటే వినాయకుడి ఆరాధన. అంటే వినాయకుడిని ఆరాధిస్తాము. అందులో 2 రకాల వినాయకులుంటారు. ఒకటేంటంటే పసుపుతో చేసిన వినాయకుడు. మనకి వినాయక చవితి కథలో ఉంటుంది. పార్వతీదేవి నలుగు పెట్టుకొని ఆ నలుగు నుంచి ఒక బాలుడిని తయారు చేస్తుంది. సో, దాన్ని మనం కూడా చేయాలని ఏం చేస్తారంటే, వినాయకుడిని అనేది మనం పసుపు రూపంలో చేస్తామనమాట. ఈ పసుపు రూపంలో వినాయకుడిని చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ పసుపుకి కారకుడు అంటే గురుగ్రహం. సో, అక్కడ గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు చాలా చోట్ల చెప్తారు పరిహారంగా. గురువు బాగోకపోతే మనల్ని ఏం చేయమంటారంటే, పసుపు కొంచెం నీళ్ళల్లో ఏసుకోవటం, వంటలో కొంచెం పసుపేసుకోవడం చేసుకోమంటారు. సో, ఈ రకంగా గురుగ్రహం ఒక అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అందుకనే మనకి సహజ శుభకారకుడు కాడు గురువు. మనం ఏ పూజ చేసినా, ఏది చేసినా ముందుగా పసుపు వినాయకుడితో పూజ చేయిస్తుంటారు. అది పెళ్లి అవ్వనివ్వండి, గృహప్రవేశం అవ్వనివ్వండి, గౌరీ పూజ మొన్నైన వరలక్ష్మి వ్రతంలో గాని, ఎక్కడైనా పసుపుతో ఒక ఆకారం చేసి గురు అనుగ్రహం అనేది కావాలని చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వినాయకుడు. ఆ వినాయకుడిని మట్టితో చేయమన్నారు. ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అవన్నీ చేస్తున్నారు. ఈ మట్టితో వినాయకుడిని ఎందుకు చేయాలంటే, మనది వ్యవసాయ ఆధారిత దేశం. కర్మభూమి అని కూడా అంటారు భారతదేశాన్ని. సో, ఈ వానాకాలం కన్నా ముందేమవుతుందంటే, ఎండాకాలంలో చెట్లు గాని, గుర్రపు డెక్క గాని పెరిగిపోతూ ఉంటుంది. సో, ఎప్పుడైతే మట్టితో వినాయకుడిని చేయాలంటే, మన నదిలోకెళ్ళి ఆ మట్టిని తీయాలి. సో, ఆ నదిలోకెళ్ళి మట్టిని తీసినప్పుడు ఏమవుతుంది, ఇలాంటి గుర్రపు డెక్క ఇలాంటివన్నీ పోయి నదీ ప్రవాహాన్ని పెరిగి, రైతుకి వాటరు ఆఖరి పొలం వరకు అందుతుందనమాట. అందుకని మనల్ని మట్టితో చేసిన వినాయకుడిని వాడమన్నారు. ఆ తర్వాత వినాయక చవితిలో ఇంకోటుండేంటే సమంతకమణి కథ. అంటే మనిషి అనేవాడికి ఏమవుతుందంటే, ఏదో ఒక టైంలో అపనింద పడాల్సొస్తుంది. చేయని తప్పుకి నిందను ఎదుర్కోవాల్సొస్తుంది. ఏలినాటి శనిలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో, అలాంటి నిందలొచ్చినా కూడా మనిషి అనేవాడు ఎలా నిలబడాలి? ఆ నిందను పోగొట్టుకోవాలి గానీ, దాని నుంచి పారిపోకూడదని కృష్ణుడు దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు ఒక దైవంగా. మనం ఎలా ఎదుర్కోవాలనేది సమంతకమణి కథ చెప్తుందనమాట. సో, ఇది నాకు తెలిసి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఆహ్, వినాయక చవితిలో దాగున్న మర్మము. మళ్ళీ మనకున్న సామాజిక స్పృహ అనమాట. మన పండగలన్నీ కూడా ఏదో ఒక అంటే మన ప్రకృతి దగ్గర చేస్తూ మనల్ని మార్చుకోవడానికి లేదా మనలో ఉన్న వచ్చే కొన్ని దుర్గుణాలను సంస్కారం చేసుకోవడం చేశారు. సో, అందుకని మన పండగలన్నీ ఆహ్, చేసుకోండి. వినాయక చవితి మా ప్రేక్షకులందరూ జాగ్రత్తగా చేసుకోండి. ఆహ్, ఇది నేను చెప్పాలనుకుంది. ఓవర్ టు యూ సుధాకర్ సార్. థ్యాంక్ యూ సార్. గురు ధన్యవాదాలు ఓకే సార్. సార్. థ్యాంక్ యూ. ఓం గం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః.
ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు శాకాంబరి జ్యోతిషాలం స్వాగతం, సుస్వాగతం. విఘ్నేశ్వర చతుర్థి నాడు మంచి ముహూర్తమైన అనేటువంటి టాపిక్ గురించి మనం చర్చించుకుంటున్నాం. ఏ పని మనం ప్రారంభించాలన్నా మనము గణపతిని ఆరాధించకుండా, గణపతిని పూజించకుండా మనం ఏ పని ప్రారంభించాం. దానికి ఎన్నో కథలు ఉన్నాయి. అందులో భాద్రపద మాసం శుక్ల చతుర్థి నాడు జరుపుకునేటువంటి వినాయక చవితిని చాలా ఘనంగా ప్రతి ఒక్కరూ వారి వారి ఇంట్లో ప్రత్యేకంగా జరుపుకుంటుంటారు. ప్రథమ పూజ అర్హుడు కలిగినటువంటి వాడు వినాయకుడు. దానికి అతను పడినటువంటి కష్టమే. అతనికి అది ఊరకే లభించాల, ఎంతో తపోశక్తితో లభించినటువంటి అతనికి ఉన్నటువంటి జ్ఞానం. మన జ్యోతిష పరంగా తీసుకుంటే బ్రహ్మయోగము, ఆ రోజు వినాయక చవితి నాడు బ్రహ్మయోగం సిద్ధిస్తుంది, సర్వార్థ సిద్ధ యోగం లభిస్తుంది, ఇంద్రయోగం లభించేటువంటి రోజు. అందువలన మీకు బ్రహ్మయోగం కావాలన్నా, ఇంద్రయోగం కావాలన్నా, సర్వార్థ సిద్ధ యోగం లభించాలన్నా కూడా వినాయకుడిని ఆరాధించాలి, పూజించాలి. వెంకటపెద్దిరాజు సార్ చెప్పినట్లు శమంతకమని కథని ప్రత్యేకంగా ఆ రోజు వినాలి, చదవాలి. అది పఠించడం వల్ల కూడా మీకు సమస్యలు తొలుగుతాయి. అంటే మనకు ఆటంకాలు, అడ్డంకులు ఏమైనా జీవితంలో వస్తూ ఉంటే తదేకంగా మన ఆలోచనలు, మనం చేసేటువంటి చర్యలు భిన్నంగా ఉన్నాయి. అంటే మనం ఒకటి ఆలోచిస్తాం, చేసేది వేరేగా చేస్తాం, కానీ ఫలితం మాత్రం ఒకటే ఆశిస్తాం. కానీ ఆలోచించింది ఒకటి, చేసింది ఇంకోటి, కానీ ఫలితం వేరే రకంగా పాజిటివ్గా ఆలోచించేటువంటి మానవుడు ఎందుకు దుఃఖిస్తున్నాడు, ఎందుకు అటువంటి ఆటంకాలు, అడ్డంకులు వస్తున్నాయి అనేది మనం చూస్తే ప్రథమంగానే మనమే తప్పు చేస్తుంటాం. ఆ తప్పును సరిదిద్దుకోక మరలా దేవుణ్ణి నిందలు వేయడం, దేవుడు నాకేం చేసినాడు అని అనడము, ఇలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రథమ పూజ్యుడైనటువంటి వినాయక చవితి నాడు ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే, పూజిస్తే తప్పకుండా మీ ఆటంకాలు, అడ్డంకులు తొలగి మీ అజ్ఞానాన్ని తొలగింపజేసి మీకు జ్ఞానం ప్రసాదించబడుతుంది. ఎందుకంటే బాలగణపతిని ఎవరైతే ప్రార్థిస్తారో కల్మషం లేనటువంటి గణపతి బాలగణపతి, కల్మషం ఉండదు. కాబట్టి ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళకి కష్టాలు తొలుగుతాయి, వాళ్ళకి జ్ఞానం ప్రసాదించబడుతుంది అనేది శాస్త్రం చెప్తారు. మనం జ్యోతిష్యంలో అశ్విని, భరణి, కృత్తిక పాదం, ఇది నాగవీధి అంటారు. దీన్ని నాగవీధి. కృత్తిక రోహిణి, మృగశిరార్థం, దీన్ని గజవీధి అంటారు. మృగశిరార్థం వల్ల ఇక్కడి నుంచి మృగశిర అంటే మృగం తల, మృగం యొక్క తల. ఇక్కడ వృషభం నుంచి మళ్ళా కంటిన్యూ అవుతుంది మిథునంలోకి. ఎందుకు అవుతున్నది? మేషము రాసుల్లో తీసుకుంటే మేషము, వృషభము, మిథునము 3 రాసులు ప్రధానం. మేషంలో ఉన్నటువంటి నాగవీధి, వృషభంలో ఉన్నటువంటి గజవీధి, మిథునంలో ఉన్నటువంటి ఆరుద్ర. ఇక్కడ శివుడు ఉన్నాడు, ఇక్కడ వృషభం ఉంది. ఈ వృషభము
ఇక్కడ నందికి శివునికి వాహనం అవుతున్నది. అదేవిధంగానే సప్తర్షి మండలం అయినటువంటి సింహరాశి, అంటే మఘా నక్షత్రానికి సప్త ఋషుల యొక్క ప్రాముఖ్యత ఉంది. మఘ, కుబ్బ, ఉత్తరాపాదం, సింహరాశి. ఇక్కడ సప్తర్షి మండలం లఘు ఋషులు సింహరాశికి ప్రాధాన్యత వహిస్తున్నారు. ఆ తర్వాత వచ్చేటువంటి హస్త నక్షత్రం. హస్త అంటే హస్తి అంటే ఏంటంటే తొండం కలిగినటువంటి జంతువు. హస్త నక్షత్రానికి గణపతికి సంబంధం ఉంది. కాబట్టి తొండం కలిగినటువంటి జంతువు ఏది? ఏనుగు. ఆ ఏనుగు యొక్క తలని కలిగి ఉన్నటువంటి వినాయకుడు ప్రథమ పూజను అందుకుంటున్నాడు. మనము ఏ గుడికి వెళ్ళినా దక్షిణామూర్తి కానీ, సాయిబాబా కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, మనం ఏ దేవుణ్ణి చూసినా కూడా వాళ్ళు తపస్సు చేస్తూ ఉన్నటువంటి రూపాన్ని మనం చూస్తూ ఉంటాం. మరి ఆ తపస్సుకి అంటే వాళ్ళు యోగాలో ఎందుకుంటారు అంటే, మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా ఈ 24 గంటల్లో 24,000 శ్వాసలు తీసుకోవాలి ఒక్కొక్క దేవుడు. 24,000 శ్వాసలు. అందుకే బ్రహ్మ ముహూర్తం ఎలా కనిపెట్టామో ఈ శ్వాసల ద్వారానే తెలుసు. అట్లే ప్రథమంగా గణపతిని ఎందుకు ఆరాధించాలో ఈ శ్వాసల ద్వారానే మనకు శాస్త్రం తెలియజేస్తాం. మహావిష్ణువుని ఉదయం పూజించాలా, సాయంత్రం శివుణ్ణి ఆరాధించాలని ఎందుకన్నారో ఈ శ్వాసల ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి సూర్యోదయం 6 గంటలకైతే 6:30కైతే అక్కడి నుండి 600 శ్వాసలు గణపతికి ఇచ్చారు. అక్కడి నుండి ఆ విధంగా ఒక్కొక్క దేవుణ్ణి తీసుకుంటూ వస్తే మహావిష్ణువుకి వచ్చేటప్పటికి మధ్యాహ్నం లోపే 6,000 శ్వాసలు అయిపోతాయి. తర్వాత కాళికాదేవి, ఆ తర్వాత సాయంత్రానికి వచ్చేటప్పటికి శివుని యొక్క శ్వాసలు 6,000 శ్వాసలు శివునికి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఒక్కొక్క దేవునికి ఇన్ని వేల శ్వాసలు చేయాలి. కాబట్టి వాళ్ళు అక్కడ దేవలోకంలో ఉన్న 33,000 కోట్ల దేవతలు ఉన్నా వీళ్ళందరూ కూడా ఈ 24,000 శ్వాసల్ని పూర్తి చేయాలా ప్రతిరోజు. కాబట్టి వాళ్ళు కూడా అందులో నిమగ్నమై ఉంటారు. అందువల్లనే మనకు ఆ యోగా ఆసనంలో మనకు ప్రతి దేవుడు కూడా కనిపిస్తూ ఉంటాడు. అవి కంప్లీట్ చేయాలి. ఏ సినిమాలో చూసినా మనం దేవుడు కళ్ళు మూసుకొని ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడంటే ఈ శ్వాసలు చేయాలి, ఇన్ని శ్వాసలు చేస్తేనే. కాబట్టి 33,000 కోట్ల దేవతలు కూడా ఎవరైతే దీన్ని కంటిన్యూ చేస్తారో వాళ్ళు ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటారు. ఎవరైతే రంభ కావాలా, ఊర్వశి కావాలంటారో వాళ్ళు ఆ శ్వాసలు చేయలేక మరలా మానవ జన్మ ఎత్తాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే శమంతకమణి కథని ప్రత్యేకంగా వినాయక చవితి నాడు వినడం వలన, చదవడం వలన, ఇతరులకి వినిపించడం వలన మనకు జీవితంలో ఎన్నో పాపకర్మలు తొలగిపోతాయనేది శాస్త్రం చెప్తుంది. అంటే శ్రీకృష్ణుడికే తప్పలేదు అపవాదు. పాలల్లో అంటే అతనికి పాలు ఇవ్వడం వలన ఆ పాలల్లో చంద్రుడిని చూశాడు ఆ రోజు చవితి నాడు. అలా చూడడం వలన ఆయనకు కలిగినటువంటి అపవాదు శమంతకమణిని దొంగిలించాడు అనేటువంటి అపవాదుని మూటగట్టుకున్నాడు. ఎందుకంటే సమస్త మండలాలకు సూర్యుడు చాలా శక్తివంతుడు. సత్రాజిత్తు అనేటువంటి రాజు సూర్యుడిని ఆరాధించేటువంటి సూర్య ఉపాసకుడు. అతని తపస్సుకి మెచ్చి సూర్యుడు శమంతకమణిని ఇవ్వడం జరిగింది. ఆ శమంతకమణి ఎక్కడి నుంచి వచ్చిందంటే సింహరాశి నుంచి వచ్చింది. ఎందుకంటే సూర్యుడు అక్కడ ఉంటాడు, మఖా నక్షత్రం. ఆ నక్షత్రము సప్తర్షి మండలము
లఘు ఋషులు, సప్త ఋషులు దాటుకొని అతనికి ఆ భూమి మీదకి చేరింది. ఆ శమంతకమణి అంటే అది ఒక విశిష్టమైనటువంటి తేజస్సు కలిగినటువంటి. ఆ విశిష్టమైనటువంటి తేజస్సును దాచలేరు. నువ్వు బీరువాలో పెట్టుకుంటే కూడా వెలుతురు బయట కనిపిస్తా ఉంటుంది. ఎంత సూర్యుని యొక్క శక్తి ఉందో అంత శక్తివంతమైనటువంటిది ఈ శమంతకమణి. శ్రీకృష్ణుడు దానిని చూసి ఇవ్వమనేసి అడిగితే అది ఇవ్వనని చెప్పడము. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రసేనుడు అనేటువంటి సత్రాజిత్ తమ్ముడు దాన్ని ధరించి వేటకు వెళ్ళడము. ఆ వేటకు వెళ్ళినప్పుడు సింహము ఇదేదో తినేటువంటి పదార్థంలాగా కనిపించేటప్పటికీ అతన్ని చంపి ఆ శమంతకమణిని తీసుకువెళ్ళడము. అది జాంబవంతుడు మరలా వేటకు వచ్చినప్పుడు ఆ సింహాన్ని చంపి ఆ శమంతకమణిని తీసుకువెళ్ళడము, తన చెల్లెలకి ఇవ్వడము, జాంబవతికి ఇవ్వడము, ఆమె దాంతో ఆడుకోవడము జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ అపవాదును మూటగట్టుకున్నటువంటి శ్రీకృష్ణుడు ఈ అపనిందని మోయలేక నేను నిరూపిస్తాను. అందుకే సత్యం అనేది ఎలా ఉంటుందంటే నిదానంగానే బయటపడుతుంది. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది అంట. ఆ విధంగా సత్రాజితు ఉన్నటువంటి అరణ్యంలోకి వెళ్ళి దాని కోసం శోధిస్తూ ఉంటే ఒక గుహలో జాంబవతి ఈ శమంతకమణితో ఆడుకుంటున్నది. అక్కడ శ్రీకృష్ణునికి జాంబవంతునికి యుద్ధం జరగడం. జాంబవంతుడు ఈ యుగం వాడు కాదు, ద్వాపర యుగం కాదు, ఇంకా అంతకుముందు యుగం. ఆ యుగం నుండి బ్రతికే ఉన్నాడు శ్రీకృష్ణుడితో యుద్ధం చేయడానికి. అతని యొక్క శక్తిని ఎవరు తట్టుకోలేరు. అటువంటిది శ్రీకృష్ణుడితో యుద్ధం తలపడుతూ ఉంటే అర్థమైంది ఆయనకి ఈయన శ్రీరాముడే అని. అలా ఆ శమంతకమణిని తీసుకొచ్చి మళ్ళా సత్రాజిత్కి ఇవ్వడము. సత్రాజిత్తు పశ్చాత్తాపడి అతన్ని క్షమించమని కోరుకోవడం, వేడుకోవడము. అదేవిధంగానే సత్యభామను, తన కూతురైనటువంటి సత్యభామని ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. అమ్మా ఈ విధంగా అపవాదును తొలగించుకోవడానికి అతను పడినటువంటి కష్టాలు ఒక శ్రీకృష్ణునికే తప్పలేదు. కాబట్టి అపవాదులు, అపనిందలు, అవమానాలు ఎవరైతే భరిస్తూ ఉంటారో వారు ఆ గణపతిని ఆరాధించినట్లయితే వారికి ఇవన్నీ తొలగిపోతాయి, లేదంటే ఈ కష్టాలు తప్పవు. అలా శ్రీకృష్ణుడు కూడా నమస్కారం చేయడము, తర్వాత అపనిందలు తొలగడం అనేది జరిగింది. ఎందుకంటే కారణ జన్ముడు, ఒక కారణంతో పుట్టినటువంటి వాడు. గజ రూపం కలిగినటువంటి ఒక రాక్షసుడు ఘోర తపస్సు చేసి ఘోర తపస్సు చేసి ఒక కోరిక కోరుతాడు. ఏంటంటే మీరెప్పుడూ నా కడుపులో ఉండాలి, నా ఉదరంలో ఉండాలి అని కోరుకుంటాడు. దానికి సమ్మతించినటువంటి శివుడు తదాస్తు అని చెప్పడము, ఆయన కడుపులోకి వెళ్ళడం జరిగింది. పార్వతీదేవి గమనించి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వేడుకుంటుంది, దేవా నా భర్తను ఎన్నోసార్లు మీరు కాపాడారు, ఈసారి కూడా కాపాడాలి, జరిగినటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు నందిని తీసుకొని బ్రహ్మ దేవతలందరినీ కూడా వాయిద్యకారులుగా, ఇతను నందిని ఆడించేటువంటి వాడుగా ఆ గజానుడు ఉన్నటువంటి గజపురానికి చేరుకొని అక్కడ అతన్ని సంతుష్టి చేస్తారు ఈ వాయిద్య పరికరాలతో. అందుకు మెచ్చుకొని ఆ రాక్షస రాజు
నీకేం కావాలో కోరుకోండి అంటే అప్పుడు మహావిష్ణువు నీ కడుపులో ఉన్నటువంటి శివుణ్ణి పంపించు, ఆ శివుడి కోసం వెతుక్కుంటూ వచ్చింది ఈ నంది అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు అర్థమవుతుంది వచ్చింది మహావిష్ణువు ఇంకెవరో కాదు అని తెలిసి నాకు నాకు తప్పక మరణం ఉంది అని గ్రహించినటువంటి ఆ రాక్షసుడు నేను ఎప్పుడు కూడా శివునితోనే ఉండాలి, శివుని శిరస్సున ధరించి ఉండాలి, పైగా నా శిరస్సును అందరూ కూడా ప్రార్థనలు చేయాలి అని కోరుకుంటాడు. సో శివునికి అతను అతని యొక్క చర్మాన్ని కప్పుకోవాలనేసి కూడా ఆయన ప్రార్థిస్తాడు. ఆ తర్వాత మహావిష్ణువు నందికి సైగ చేయడం, నంది వెళ్ళి ఆ కొమ్ములతో పొట్టని చీల్చి శివుణ్ణి బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఈ విజయాన్ని తెలుసుకొని శివుడు వస్తున్నాడు అని తెలుసుకున్నటువంటి పార్వతీదేవి ఎంతో ఆనందంతో ఒక వేడుకగా పండుగలాగా జరుపుకుంటుంది ఇంట్లో. అదే సందర్భంలో నలుగు పెట్టుకొని ఆ పిండితో ఒక బాలుని తయారు చేసి నువ్వు రక్షగా ఆ పిండికి బాలుడి యొక్క రూపాన్ని తయారు చేసి ఆ రూపానికి ప్రాణం పోసి ఆ బాలుని కాపలాగా పెట్టడం జరుగుతుంది. ఎవరిని రానికుండా చూడు అనేసి అంటే ఆ బాలుడు రక్షకుడు లాగా నిలబడతాడు. ఈమె వెళ్ళి స్నానం చేసి వచ్చేటప్పటికే ఇక్కడ శివుడు ఇంటికి వచ్చాడు. ఈ బాలుడు అడ్డగించడము, శివుడికి కోపం వచ్చి అతని యొక్క తల నరికివేయడం జరుగుతుంది. మళ్ళా లోపలికి వెళ్తే ఆమె అప్పటికే స్నానం అయిపోయి ఆమె సింగారించుకొని భర్తని ఆహ్వానం పలుకుతుంది మనస్ఫూర్తిగా ప్రార్థనలతో. మాట ఆ బాలుని గురించి, అక్కడ నిలబడి ఉన్నటువంటి బాలుని గురించి విషయం చెప్తే అప్పుడు ఆమె దుఃఖిస్తుంది, చింతిస్తుంది. విషయం తెలియజేస్తే శివుడు కూడా చింతించి అతనికి మరలా ఇతని యొక్క తలని ఆ ఏనుగు యొక్క తలని అంటే ఇంతకుముందు చూసినటువంటి రాక్షసుడి యొక్క తలని ఆ రూపంలో ఉన్నటువంటి ఏనుగు రూపంలో ఉన్నటువంటి అతని యొక్క తలని తీసుకొచ్చి వినాయకుడికి పెట్టడము, అతనికి ప్రథమ పూజ్యుడిగా ఇవ్వడము శివుడు జరుగుతుంది. అందువలన చంద్రుడు నవ్వినప్పుడు, అతన్ని చూసి నవ్వినప్పుడు, అతని పొట్టను చూసి నవ్వినప్పుడు అతను శాపం ఇస్తాడు. నిన్ను చూసినటువంటి వాళ్ళు అపనిందలు అవమానాలు పొందుతారు అని. ఎందుకంటే ఇతను అవమానం పొందాడు. చంద్రుడు నవ్వాడు. నవ్వడం అనేది అవమానం. మనం ఎన్నోసార్లు చూసాం. ద్రౌపదీదేవి నవ్వింది, అక్కడ అవమానం జరిగింది. అందువలన అటువంటి యుద్ధమే జరిగింది. చూడండి, ఒకరిని అవమానించడం వలన, అపనిందలకు గురి చేయడం వలన, ఒకరిని హేళన చేయడం వలన, ఒకరిని అనవసరంగా దూషించడం వలన వచ్చేటువంటి సమస్యలు ప్రతి కాదు, భగవంతునికి కూడా ఉంది. కాబట్టి ఎవరిని దూషించకూడదు, కారణం ఉన్నా లేకపోయినా దూషించకూడదు, ఎవరిని శాపనార్థాలు పెట్టకూడదు. జరుగుతుంది. మనం చూసాం, భృగు మహర్షి మహావిష్ణువుని శపించినప్పుడు నువ్వు అనేక మానవ జన్మలు ఎత్తుగా అన్నప్పుడు ఆయన 10 అవతారాలు ఎత్తాడు. ఇవి శాపనార్థాలు తగులుతాయి. కాబట్టి స్త్రీ శాపం కానీ, ముసలి వాళ్ళ యొక్క శాపం కానీ తీసుకోకూడదు. తల్లిదండ్రుల యొక్క శాపం కానీ, తల్లి శాపం కానీ, తండ్రి శాపం కానీ, భార్య యొక్క శాపం కానీ, పిల్లల యొక్క శాపం కానీ తగలకూడదు. వాళ్ళు తిట్టేటట్లు మనం నడుచుకోకూడదు అనేది శాస్త్రం యొక్క ఉద్దేశం. అలా చంద్రుడు చూసి నవ్వినందుకు అలా శపించినప్పుడు దేవతలందరూ కూడా
చంద్రుడిని శపించడం ఇది అరిష్టము అని ప్రాధేయపడితే అప్పుడు పార్వతీదేవి ఆ ఒక్కరోజు మాత్రమే, అంటే చతుర్థి నాడు మాత్రమే చంద్రుడిని చూసినటువంటి వాళ్ళు అపనిందలు పాలవుతారు అని చెప్పడం జరిగింది. అది మనకు స్పష్టంగా శాస్త్రం, జరిగినటువంటి పురాణ కథలు మనకి ఎన్నో ఉన్నాయి. ఆ రోజు చూసినటువంటి వాళ్ళు ఎన్నెన్ని కష్టాలు పడ్డారు. భగవంతునికి తప్పనటువంటిది మానవులకు కూడా తప్పదు అనేది మనం ఈ సమంతకమణి ద్వారా, కథ ద్వారా మనకు అర్థమవుతుంది. సూర్యుని యొక్క కృప ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆయన ఆరోగ్య ప్రదాత, ప్రాణ ప్రదాత. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆక్సిజన్ బాగా సరఫరా అవ్వాలన్నా మనకు సూర్యుడు చాలా చక్కగా మన చాట్లో ఉండాలి. అప్పుడే మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలం. లేదంటే చంద్రుడు చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆత్మ చంద్రుడు అంటే ఆత్మ, మనస్సు, శరీరము కలిసినప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాం ఆ జన్మలో. లేదంటే ఆత్మ చెప్పినట్లు మనసు వెనకపోవడం, మనసు చెప్పినట్లు శరీరం వెనకపోవడం వల్ల ఇట్లాంటి అపవాదులు, అపనిందలు పడాల్సినటువంటి పరిస్థితి, దూషించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది మన చాట్లో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ పెద్దరాజ్ సార్, థ్యాంక్ యూ. బ్రహ్మ ముహూర్తం, అది వినాయక చవితి నాడు ఆ ముహూర్తం అనేది పెళ్ళిళ్ళకు కూడా ఆ ముహూర్తం పెడతారు. ఎందుకంటే వినాయక చవితి శుద్ధ చవితి నాడు భాద్రపద మాసం వస్తుంది. ఆ రోజు ప్రారంభించినటువంటి ఏదైనా విజయవంతం అవుతుంది అనేదానికి కొత్త ఆలోచనలు, కొత్తగా ప్రారంభించడము. ఇక్కడ వివాహం అనేది కొత్తగా ప్రారంభించేటువంటి జీవితం, వైవాహిక జీవితం ప్రారంభం అవుతుంది. తర్వాత వచ్చేటువంటి పంచమి వీళ్ళకి ముందడుగు వేయడానికి సహకరిస్తుంది. వినాయక చవితి నాడు కూడా ముహూర్తాలు పెట్టడం జరుగుతుంది. కొత్తగా వీళ్ళు ప్రారంభించేటువంటి ఈ వైవాహిక జీవితంలో ఏ అడ్డంకులు, ఆటంకాలు లేకుండా ఉంటుంది. అదేవిధంగానే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా ఈ వినాయక చవితి నాడు ఎవరైతే ప్రారంభిస్తారో వాళ్ళకి కూడా ఆటంకాలు, అడ్డంకులు లేకుండా విజయవంతంగా ముందుకు వెళ్తారు అనేటువంటిది శాస్త్రం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ పెద్దరాజ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుధాకర్ సార్. నేను స్టార్టింగ్ లో పాయింట్ చెప్పడం మర్చిపోయాను. అది వినాయక నిమజ్జనము. వినాయక నిమజ్జనం ఏంటంటే మనం మట్టితో చేసిన వినాయకుడిని తీసుకెళ్లే నిమజ్జనం చేయాలి. సో ఏంటంటే మనం ముందు మట్టి తీసినప్పుడు ఏమవుతుందంటే నది ఫ్లో అనేది పెరుగుతుంది. సో దాంతో పాటు వినాయకుడిని 9 రోజులు పూజ చేస్తాం కాబట్టి ఆ పూజ చేసిన వినాయకుడితో పాటు నిర్మాల్యం అంటే ఆకులు ఏవైతే మిగులున్నాయి, పసుపు, ఇవన్నీ కూడా తిరిగి వినాయకుడు నదిలో కలిపితే ఏంటంటే నది కూడా కొంచెం హీల్ అవుతుందని చెప్పారనమాట. సో ఇది వినాయక చవితి వెనకాలన్న జ్యోతిష రహస్యాలు, శాస్త్రీయత. థ్యాంక్ యూ సుధాకర్ సార్, చక్కగా వివరించినందుకు. సో ఎవరికన్నా డౌట్స్ ఉంటే ఒక ఇద్దరు వినాయక చవితి గురించి అడగండి ప్యానెల్లో ఉన్న వాళ్ళు. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే రాఘవేంద్ర గారు అడగండి. సార్ వినాయకుడిని కాదు, వేరే సందేహం. వైనాశిక నక్షత్రం రోజు రుద్రాభిషేకం చేపించుకోవచ్చా అనేది సందేహం. అది వీడియో. ఏ నక్షత్రం? వైనాశిక నక్షత్రం, జన్మ నక్షత్రం నుంచి 22వ నక్షత్రమైన వైనాశిక నక్షత్రం రోజు రుద్రాభిషేకం చేపించుకోవచ్చా, ఏమైనా దోషమా? ఆ రోజు మీ నక్షత్రానికి తారాబలం ఉందా లేదో చూసుకోవాలి. రుద్రాభిషేకం అనేది ఏకాదశి తిథి నాడు కానీ సోమవారం నాడు కానీ చేస్తారు. సోమవారం కానీ ఏకాదశి తిథి ఇంపార్టెంట్. తారాబలం కాదు, ముఖ్యంగా రోజుకి ప్రాధాన్యత ఇస్తారు. ఏకాదశి తిథిగా ఉండాలి లేదా సోమవారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే రుద్రాభిషేకం చేసుకుంటే అది ఫలితం లభిస్తుంది. ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారు, నీ యొక్క కోరిక తీరలేదు.
నీ యొక్క కోరిక తీరాలి అంటే ఏకాదశి తిథి నాడు చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ జ్ఞానేశ్వర గారు, సార్ వినబడుతుందా సార్? వినిపిస్తుంది, చెప్పండి లేదు, చెప్పండి. ఇది ఆస్ట్రాలజికల్ డౌటే, ఇది వినాయక చతుర్థికి సంబంధించింది కాదు. అడగొచ్చా? ఒక్క నిమిషం సార్, వీడియోని కంప్లీట్ చేసుకున్నాక అడుగుతాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఇది వినాయక చవితి గురించి శాకాంబరి. అందుకే పర్మిషన్ తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్ నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది కదా. ఓకే, దట్స్ వై ఫాలోయింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శాకాంబరి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.